అరే అందరు రాసిరు రాబాయ్, అందరు కలిసి రాసిరు. ఎప్పుడో 83లో 84లో వరల్డ్ కప్ వచ్చిందంటే ఎవరి పేరు గుర్తుకొస్తుంది నీకు? కపిల్ దేవ్ పేరే గుర్తుకొస్తుంది. ఎందుకు? ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బౌలరు, బ్యాట్స్మెన్, కెప్టెన్ మొత్తం నడిపించింది ఆయనే. అంత మాత్రం ఆయనకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చినోడు, ఆ కప్పు తెచ్చినందుకు ఆయన కారకుడు కాదా? వెనకాల జిమ్ ఫిట్నెస్ ఇచ్చినోడు, సైకాలజిస్టు, లేదా వాళ్ళకు సహాయం చేసినోడు, లేకపోతే వాళ్ళ రూమ్ క్లీన్ చేసినోడు, లేకపోతే వాళ్ళ బ్యాట్లు ప్యాడ్లు ఇచ్చినోడు, ఎదురుగా బ్యాట్ పట్టి రన్నింగ్ కొట్టినోడు, ఆ మ్యాచ్లో 2 రన్నులు తీసినోడు కూడా వరల్డ్ కప్ గెలిచినట్టేరా నాయన. కాబట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఒక్కడే రాసిండు, ఆయన ఒక్కడికే అంటే అందరు కలిసి రాసిర్రు రాబాయ్. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇస్తావు? బాబాసాహెబ్ అంబేద్కర్కి వేయాలి కదా. ముసా కమిటీ చైర్మన్ ఎవరు? ఆయనే కదా. మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆహార్నిశలు కష్టపడేది ఎవరు? ఆయనే కదా. ఆరోగ్యం ఖరాబ్ చేసుకునేది ఎవరు? ఆయనే కదా. అంతకుముందే 100 పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరు? ఆయనే కదా. ప్రపంచ దేశాలు తిరిగినోడు ఎవరు? ఆయనే కదా. రౌండ్ టేబుల్ సమావేశంలో మా దేశం ఇట్లుండాలి అని చెప్పి ఈ దేశానికి అన్కండిషనల్గా స్వాతంత్రం కావాలని నేను మొదట చివర భారతీయ అని చెప్పింది ఏ సంవత్సరంలో? 1929 30 చెప్పిండు. ఆయన చెప్పిన దాన్ని బట్టే కదా చట్టాలని తయారైనాయి. అప్పటికి ఎంతో మంది మేధావులు ఉండొచ్చు రా నాయన. ఈయన దళితులల్లా మొట్టమొదటిసారిగా విదేశాలల్లా ఆర్థిక వ్యవస్థ మీద, ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ మీద పిహెచ్డీ చేసినోడు రా నాయన. అప్పుడు డ్యూయల్ డిగ్రీస్, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏకకాలంలో 2-3 డిగ్రీలు చేయొచ్చు. బోలని చదువుకునేటోనికి చదువు మార్గాలు దొరుకుతాయి. అడ్డకొచ్చాను వేయాలనుకునేటోనికి ప్రతిదీ అడ్డదిడ్డంగానే కనిపిస్తుంది. అయినా ఈ అడ్డమైన వాళ్ళు ఎక్కడ దాపురించి రా నాయన. రాజ్యాంగం వచ్చి 70-80 ఏళ్ళు అవుతుంది కదా నాయన. దాన్ని అమలు చేయడం గురించి ఎవరైనా మాట్లాడరు అంటే ఇది ఎవరు రాయిచిర్రు? ఇది మంచిగా రాయలే. మరి అది వరకు ఎంత శుద్ధ పూసలు ఎక్కువ ఉన్నదో ఇప్పుడు చూపించరాదు మరి.